వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. కాళేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిల్ల, కన్నెపల్లి ఇతర పంపోజులలోని నీటిని ఎందుకు నింపడం లేదని, నీరు నింపలేని చేతగాని ప్రభుత్వమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాపై ఉన్న కక్ష రైతులపై తీయవద్దని, కన్నెపల్లి వద్ద 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా ఈ ప్రభుత్వం విడిచిపెడుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక వరమని అన్నారు. మేడిగడ్డ వద్ద పగుళ్లు వచ్చిన పిల్లర్లకు మరమ్మతులు చేసుకోవాలని నేషనల్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏడాదిన్నర కిందనే చెప్పిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్కకు మరమ్మతులు చేసేందుకు కంకర దొరకడం లేదా, సిమెంట్ దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. మరమ్మతులు చేయలేని చేతగాని మీ పాలన వల్ల వరంగల్, కరీంనగర్ రైతులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. కేవలం బ్యారేజ్లలో నీరు నింపితే ఇసుకను తోడుకునే అవకాశం ఉండదని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం నీరు నింపకుండా ఇసుకను తోడుకుంటుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబుకు నీరు అక్రమంగా పంపేందుకు పావులు కదిపి ఇసుకను తోడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్లు భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వరాన్ని కట్టారని, దేవుడు పేరు పెట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని మంత్రి సీతక్క వ్యంగ్యంగా మాట్లాడడం బాధాకరమన్నారు. కేటీఆర్ పర్యటనను అడుగడుగున అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని, కన్నెపల్లి వద్ద నీరు లేకుండా వెలువెలబోయిన గోదావరి దృశ్యాలు బయటపడతాయని పోలీసులతో నిర్బంధించారని తెలిపారు. కానీ అన్ని అడ్డంకులను దాటి బ్యారేజ్ని కేటీఆర్ సందర్శించి అసలు విషయం రైతులకు, ప్రజలకు వివరించారన్నారు. ఆయన మీకు తెలియజేయాల్సింది ఏంటంటే 3 రిజర్వాయర్లలో మొత్తము 90,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, దాంట్లో 10% మాత్రమే 3 రిజర్వాయర్లకు అనే విషయం మీకు తెలుసా? 10,000 కోట్లు మాత్రమే ఈ 3 రిజర్వాయర్లకు ఖర్చు. 80,000 కోట్లు చాలా పనులు ఉన్నాయి. దాంట్లో ఇంకా మైనర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, బాహుబలి పంప్ హౌజులు ఉన్నాయి, గాయత్రి పంప్ హౌస్ ఉంది, అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది, మల్లన్న సాగర్ ఉంది, కొండ పోచమ్మ సాగర్ ఉంది. ఇవన్నీ ప్రాజెక్టులు కలిపితే అయింది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ అవగాహన లేకుండా ఒక దగ్గర 2 కాలువలు కుంగిపోయి 2 పిల్లర్లు కుంగిపోయినాయని చెప్పి ప్రజలని మభ్యపెట్టి ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పడం దురదృష్టకరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. అన్నిటికంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టిందే మోస్ట్ ఇంపార్టెంట్ డ్రాట్ సిచ్యువేషన్లకు కూడా రైతాంగం బాధపడద్దు. 1,00,000 క్యూసెక్కులు నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి. అక్కడికి ఒక్క బొట్టు కూడా పోకుండా మీరు తోడి అన్ని ట్యాంక్స్లలో నింపితే మీకు పోయేదేంది? మీకు రైతులు బాధపడాలనే కదా మీ ఉద్దేశం, రైతులు కష్టపడాలనే కదా మీ ఉద్దేశం. ఏమన్నంటే మంత్రి గారు అవగాహన లేకుండా సీతక్క గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అది ఎన్డిఎఫ్సి నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నీళ్లు ఆపద్దు అని చెప్పిన అని మాట్లాడుతున్నారు. అది పచ్చి అబద్ధం. 2 సంవత్సరంన్నర కింద దానికి క్లియరెన్స్ వచ్చింది, రిపేర్ చేసుకొని వాడండి అని చెప్పి. నేను మంత్రి గారిని అడుగుతున్నాను, నేను మీకు కంకర దొరుకుతలేదా, లేకపోతే మీకు లేబర్ దొరుకుతలేదా, మీకు ఇసుక దొరుకుతలేదా? ఇసుకనైతే పుష్కలంగా మీరు ఏం చేస్తారో ఇసుక గురించి మీకు అంత తెలుసు, మొత్తం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఎందుకు మీకు ఏం ప్రాబ్లం? ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, వారి ఇంజనీర్స్ బృందం 24 గంటలు పనిచేసిండ్రు, 24 గంటలు శ్రమించి ఆ ప్రాజెక్టు కట్టిన కాన్వాయ్లని అడుగడుగున అడ్డుకోవడం. ఒకప్పుడు మావోయిస్టు పార్టీ నిర్బంధంలో ఉన్నప్పుడు మీటింగులు పెట్టుకున్నప్పుడు ఏ విధంగానైతే నిర్బంధం ఉండేనో అంతకంటే పెద్ద ఎత్తున నిన్న పోలీసులు మమ్మల్ని ఆపడము, బెదిరించడము, వెహికల్స్ పోనీయకపోవడం చాలా దురదృష్టకరం. అయినా కానీ ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న తెలంగాణ రైతుల కోసం కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకోవడం జరిగి అక్కడ 1,00,000 క్యూసెక్కుల నీరు రెడీలీ అవైలబుల్ ఉన్నా ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పంప్ హౌస్లకు వెళ్ళి నీళ్లు తోడడం బంద్ చేసిండ్రో అది ప్రజలకు తెలిసేటట్టు
చేసినందుకు మన నాయకుడు కేటీఆర్ గారికి నిజంగా అభినందన తెలియజేస్తున్నాను. నేను అసలు అడుగుతున్నాను, అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే సీతక్క గారికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏబీసీ తెలుసా అని అడుగుతున్నాడు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ రిజర్వాయర్ ఒకటేనా? మీకు అసలు అవగాహన ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అనే 3 రిజర్వాయర్లు ఉన్నాయి. 3 రిజర్వాయర్లల్లో మేడిగడ్డ